చిక్కోలు ఫైర్ బ్రాండ్ అచ్చెన్నాయుడు ఎప్పుడు ఏం మాట్లాడతారో ఎవ్వరికీ తెలియదు. ఆయనకు ఏమైందో, ఎందుకలాంటి కామెంట్స్ చేస్తారో అర్థం కాదు. ఆయన ప్రభుత్వానికి చిక్కులు తెచ్చేలా మాట్లాడుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉంటూ రైతులకు యూరియా అందేలా చూడాల్సిన అచ్చెన్నాయుడు ఇష్టానుసారం కామెంట్స్ చేస్తున్నారు. ఏదైనా శుభకార్యానికి వెళ్తే భోజనం కోసం క్యూలలో నిలబడటం లేదా అని అచ్చెన్న ప్రశ్నించి రైతులను అవమానపరిచారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎక్కడా యూరియా దొరకటం లేదు, మన రాష్ట్రంలో కూడా దొరకదేమో అని, భవిష్యత్తులో కూడా రాదేమో అని 1-2 సార్లు 3 సార్లు వెయ్యాల్సిన యూరియాను ఒకేసారి తీసుకుని రైతులు నిల్వ చేసుకుంటున్నారు. దీనికి తోడు రబీకి కావలసిన యూరియాను కూడా కొని దాచుకుంటున్నారు. దీనివల్ల సమస్యలొచ్చాయి. ఎక్కడా యూరియా సమస్య లేదు, వైసీపీ కావాలనే రాజకీయం చేస్తోంది అని అచ్చెన్నాయుడు అన్నారు. దీంతో అచ్చెన్నపై రైతులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా తాము లైన్లో నిల్చుంటే అచ్చెన్న తమను అవమానపరుస్తున్నారని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. పైగా పద్ధతి ప్రకారం యూరియా సరఫరా చేయాల్సిన ప్రభుత్వ పెద్దలే విమర్శలు చేయటమేంటని రైతులు నిలదీస్తున్నారు. యూరియా సమస్య ఆంధ్రప్రదేశ్కు పరిమితమైంది కాదని, దేశమంతా ఉందని అచ్చెన్న సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. రాజకీయాల్లో ఉన్నవారు అది ఒక మంత్రి మాట్లాడే తీరు ఇదేనా అని జనం ప్రశ్నిస్తున్నారు. అచ్చెన్న ఇలా మాట్లాడుతూ ఉంటే చంద్రబాబు ఏం చేస్తున్నారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. నిజానికి ఏపీలో యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు అభ్యర్థన మేరకు అదనంగా యూరియా పంపేందుకు కేంద్రం అంగీకరించింది. యూరియా స్టాక్ ఏపీకి చేరుకొని రైతులకు పంచేదాకా వారికి నచ్చజెప్పాల్సిన మంత్రి అచ్చెన్న బాధ్యత లేని ప్రకటనలు ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన తీరు మారదని, ఎన్ని రోజులైనా అలాగే ఉంటారని పార్టీలోని కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ విపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ పట్ల అచ్చెన్న చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. పార్టీనా బొక్క అని ఆయన ఒక టీడీపీ కార్యకర్త దగ్గర మాట్లాడటం కూడా టీడీపీ వారికి అస్సలు నచ్చలేదు. కాకపోతే పార్టీలో సీనియర్ కావటం, మొదటి నుంచి పార్టీలో ఉండటంతో ఏమీ అనలేకపోయారు. వైసీపీ హయాంలో 2 సార్లు జైలుకు వెళ్లి రావటం కూడా ఆయన పట్ల సింపతికి కారణమైంది. సంయమనం పాటించని నాయకుడైనప్పటికీ టికెట్ ఇచ్చి గెలిచిన తర్వాత మంత్రిని కూడా చేశారు. జూన్లో జరిగిన యోగా దినోత్సవం సందర్భంగా కూడా ఏదో మాట్లాడేసి అచ్చెన్న హైలైట్ అయ్యారు. ప్రధాని పాల్గొనే యోగా దినోత్సవ కార్యక్రమంలో ఎవరు ఎక్కడ కూర్చోవాలో మీడియా సాక్షిగా ప్రశ్నించి చంద్రబాబు మందలింపుకు ఆయన గురయ్యారు. మీరు చక్కగా యోగాసనాలు చేయకపోతే విశాఖ కార్యక్రమానికి రావద్దు అని చంద్రబాబు ఆయనకు మొహం మీదే చెప్పేశారు. దాంతో తక్కువ టైంలోనే యోగా బాగా ప్రాక్టీస్ చేసి అచ్చెన్న తన పట్టుదలను నిరూపించుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్న ఒక గ్రూపును నిర్వహిస్తూ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని కూడా వార్తలొస్తున్నాయి. ఇతర మంత్రులు వేరు, తను వేరు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని చెబుతున్నారు. అచ్చెన్న దందాలే వేరయ్యా అని కొందరు అంటున్నారు. మరి ఇప్పుడు అచ్చెన్న తీరుపై నారా లోకేష్ స్పెషల్ ఫోకస్ పెట్టారో లేదో చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు. కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు ఛానల్.